నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దాడులకు దిగారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. లోక్సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సంభవించిన ఈ పరిణామం బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతున్న ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు బీఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తెపై ఈడీ కొరడా ఝులిపించడం చర్చనీయాంశమవుతోంది. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో 2-3 సార్లు ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులు అందాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు సైతం కవితకు సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత కవిత పేరును ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లు వార్తలు సైతం వెల్లువెత్తాయి. తాజాగా హైదరాబాద్ లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగడం అటు రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఇటీవరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు. జైలు జీవితాన్ని గడుపుతున్నారు. మరికొందరు ఇతర పార్టీల నాయకులు అరెస్ట్ అయ్యారు. మార్చి 16వ తేదీన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా ఈడీ ఈ దాడులకు దిగడం తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని తారుమారు చేయవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది.